ప్రత్యేకమైన మరి వర్తమానం కొరకు మనందరము సిద్ధపడి ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడిచ్చిన అవకాశం బట్టి ప్రభువారికి స్తుతులు చెల్లిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హల్లెలూయా. మరి ఎక్కువ సమయం తీసుకొని కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మరి ధ్యానాంశంగా ఉంచుకున్న కొన్ని వాక్యాలు చూద్దాము. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23 వచనంతో మనము ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకుందాం. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మనం నేర్చుకున్న మాట, దేవుని యొక్క వాగ్దానము మన కుటుంబాల్లో ఫలింప చేయబడాలి. 2025 సంవత్సరము మనందరము కూడా ఫలించాలి అన్నది ఈరోజు మనం నేర్చుకునే అంశం. ఫలించడం గురించిన ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విధంగా ఫలిస్తాము, ఏ విధంగా మనం ఫలించమని తెలుస్తుంది, ఎక్కడి నుండి మొదటి అడుగు పడుతుంది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే మీ అందరికి ఒక ప్రశ్న, మీరు ఫలించారా అని అడిగితే ఏం చెప్తారు? భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. భిన్నమైన అభిప్రాయాలు ఏ విధంగా? ఫలించడం అంటే, నాకు ఉద్యోగం వచ్చిందండి, ఫలించావా? అవునా? నాకు వ్యాపారం వృద్ధి చెందుతుందండి అంటే ఫలించావా? నాకు పెళ్ళయిందండి అంటే ఫలించావా? పిల్లలు పుట్టారంటే ఫలించావా? ఎట్లా తెలుస్తుంది? ఫలించడం గురించిన విషయాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానపూర్వకంగా ఇచ్చాడు. దేవుని యొక్క ప్రమాణము, వాగ్దానము ఏంటంటే తన బిడ్డల పట్ల ఫలించాలి, నిష్ఫలంగా ఎవ్వరూ ఉండకూడదు అని ప్రభువారు చెబుతున్నారు. ఆ మాటను చెబుతామంటే ఈ వాగ్దానం చేసిన దేవుడు, ఈ వాగ్దానాలు చెబుతున్నాయి. కొన్ని వాగ్దానాలు మీతో చదివిస్తాను నేను, అప్పుడు అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల ఏమై ఉన్నాయో, ఎందుకు మనం ఫలించలేము, ఎందుకు మనము దేవునిలో ఫలించలేము అని ఫలభరితమైన జీవితాన్ని జీవించలేమో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు చెబుతున్న మాట, ఈ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక నిరీక్షణ విషయమై మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. అందరు వాగ్దానాలు తీసుకున్నారు కదా. ఈ వాగ్దానము నీ జీవితంలో ఫలించాలని నిశ్చయంగా నువ్వు నిర్ణయించుకున్నారా? దేవుడు చేసిన వాగ్దానము ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. దాన్ని మనం ఎవరు పట్టుకోవాలంటే మనము దాన్ని నిశ్చయంగా మనం పట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. అనిశ్చయంగా దేవుని సన్నిధిలో ఇచ్చిన వాగ్దానాన్ని అనాలోచితంగా తీసుకొని ఇది ఏమవుతుందో అనుకుంటే అది వాగ్దానం ఫలించదు. అవునా? కండిషన్ నెంబర్ 1, దేవుడు వాగ్దానం ఇస్తాడు, వాగ్దానాన్ని పట్టుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనేక వాగ్దానాలు ఇచ్చాడు అనేక మందికి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడడానికి కారణం ఏంటంటే వాగ్దానం ఇచ్చిన దేవుని, వాగ్దానం స్వీకరించిన వ్యక్తి అంగీకరించి నిశ్చయంగా దాన్ని పట్టుకున్నప్పుడు ఆ వాగ్దానము నెరవేరుతుంది. చూద్దాం మరి దేవుడు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఫలింపజేశారు. వెళ్ళిపోదాం, మొదటి గ్రంథానికి వెళ్ళిపోదాం. ఆదికాండంలోకి వెళ్ళిపోదాం. మొదటి అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం నుండి మొదటి అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. దేవుడు ఆదాముకు, హవ్వకు లేదా మొదటి నరులకు చేసిన వాగ్దానము ఏంటో. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా ఆశీర్వదించాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. దేవుడు ఆశీర్వాదానికి కొన్ని గుర్తులు ఇస్తున్నాడు. మనం అనుకుంటాం కదా, దేవా నన్ను ఆశీర్వదించు, బ్లెస్ మీ లార్డ్ అంటాం కదా. దేంట్లో
ఏ విధంగా నిన్ను దేవుడు ఆశీర్వదించాలంటే, ఆనాడు ఆదామును ఆశీర్వదించాడు, హవ్వను ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడంటే ఈ విధముగా ఆశీర్వదించాడు. మొదటిది, మీరు ఫలించాలి. మీరు ఫలించాలి. ఫలించి ఏం కావాలి? మీరు అభివృద్ధి పొందాలి. అంత మాత్రమేనా? ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. తర్వాత భూమిని నిండించి ఈ భూమిని అంతటిని కూడా లోపరుచుకోవాలి. అంటే దేవుడు చెబుతున్న మాట, మనుషులకు ఇచ్చిన మాట ఫలించడము. దేవుని యొక్క ఆశీర్వాదాలలో ఉన్న గొప్ప లక్షణాలు ఏంటంటే, దేవుడు మనని ఫలింపజేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనని విస్తరించాలని ఆశపడుతున్నాడు. దేవుడు మన దగ్గర ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా నిండించి అభివృద్ధి పొంది దాన్ని మనం లోపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. ఆదామవ్వ స్వీకరించారా? స్వీకరిస్తే ఏదైనా తోటలో కొన్ని సంవత్సరాలు కూడా లేరు, ఒక్క కొడుకుని అనలేకపోయారు. దేవుడమ్మ మీరు ఫలించి అభివృద్ధి పొందించి భూమిని అంతా నిండించి తర్వాత దాన్ని లోపరుచుకున్న అంత పెద్ద వాగ్దానం చేస్తే అంత గొప్ప వాగ్దానం చేస్తే జనాలు నిండారు. కానీ దేవుడు అనుకున్నట్టుగా నిండారా? మొదటి కుమారుని కంటప్పుడే పాపముతో కన్నారు. అర్థమవుతుందా? ఫలించడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు ఆదాము అవ్వకు. ఫలించలేకపోయారు ఆదాము అవ్వ. ఎందుకు ఫలించలేకపోయారు అంటే దేవునికి విధేయత చూపించలేకపోయారు. దేవుడి ఆశీర్వాదాలు ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉన్నాయి. ఎంతమంది ఆశీర్వాదాలను, దేవుడు అనుగ్రహించిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటూ దాన్ని అభివృద్ధి చెందించి దేవుని ఆశీర్వాదాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం, నిశ్చయంగా పట్టుకుంటున్నాం అన్నది అక్కడ ప్రశ్న. దేవుడు నన్ను ఆశీర్వదించలేకపోతున్నాడు, నేను కష్టపడుతున్నాను కానీ నాకు ఏ ఆశీర్వాదం లేదే. నా బిడ్డలకు మంచి పోషణ ఇస్తున్నాను, మరి కుటుంబంలో సమాధానం లేదే. సంపాదన ఎంతో సంపాదిస్తున్నాను కానీ ఎక్కడ పోతుందో తెలియట్లేదే. దేవా ఎంతగా నన్ను బలపరుచుకొని అనుకుంటున్నాను కానీ ఎందుకు దేవా బలహీనులు అయిపోతున్నాను. ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్న అడుగు మాత్రం ముందుకు వేయలేకపోతున్నాను నేను. ఆలోచన చేయండి. దేవుడు ఆశీర్వాదం అందరిపైన ఉంది. ఆయన ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఇక్కడ ఆదాము గురించి ఎందుకు చెప్పానంటే, ఆదాము సంతతి మనందరం కూడా. మనుషులు అంటారు కోతుల నుంచి వచ్చారని, వాళ్ళు వచ్చారో మనకు తెలీదు. మనం మాత్రం మనుషుల నుంచి వచ్చాం. అవునా? మనం మాత్రం మనుషుల నుంచి వచ్చాం. దేవుడు సృష్టించిన సృష్టికర్త చేతుల నుండి చేయబడిన నరుని నుంచి వచ్చాం మనము. ఆనాడు ఆదాముకి ఇచ్చిన ఆశీర్వాదము ఈరోజు నాకు, ఈరోజు మీకు అది అప్లికబుల్. ఇట్ ఈజ్ అప్లికబుల్. నిన్ను ఆశీర్వదించకుండా, నిన్ను ఫలించకుండా ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఆపదు. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం నుండి ఎవ్వరూ తప్పించలేబడలేరు. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ నుండి మనం తప్పింపబడము. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తాం. అవునా? అధిపతులు, నరులు ఎవరైనా, ఈ లోకంలో అధిపతులు ఎవరైనా దేవుని యొక్క ప్రేమ నుండి మనని తొలగించలేరు అని దేవుడు చెబుతున్నాడు. మరి దేవుడు ప్రేమిస్తే ఏ విధంగా ఉంటుంది గమనించండి. మీ బిడ్డలను మీరు ప్రేమిస్తే ఏం చేస్తారు? అవునా? ఉదయకాలం బ్రదర్తో మాట్లాడుతూ ఒక బ్రదర్ తరస్త కనిపించారు. మాట్లాడుతూ నా బిడ్డకి ఇది 3వ డ్రెస్ ఈ సంవత్సరంలో. అంటే ఇంకేం డ్రెస్? 3 డ్రెస్సులు, 4 డ్రెస్సులు, 5 డ్రెస్సులు సంవత్సరం అంతా కొంటూనే ఉంటాం. ఎందుకు? దేన్ని బట్టి కొంటున్నారు? సంతోషం, ప్రేమ ఉన్నది కనుక ఆ బిడ్డకు ఆ ఆశీర్వాదము దొరుకుతుంది. ప్రేమ లేకపోతే తండ్రి కష్టపడతాడా? తల్లి కష్టపడుతుందా? అర్థమవుతుందా? ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మనకు చక్కటి కుటుంబాలను ఇచ్చాడు. దేవుడు మనం ప్రేమించాడు గనుకనే మన కుటుంబాల్లో ప్రతి పరిస్థితిలో ఒకరికొకరు అనుగుణంగా ఉంటున్నాం. దేవుడు మనం ప్రేమించాడు గనుకనే ఆ సంఘాన్ని దేవుడు మనకు అప్పచెప్పాడు. దేవుడు ప్రేమించాడు గనుకనే నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనం ప్రేమించకపోతే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోలేమండి. ఖచ్చితంగా ఇక్కడ కూర్చోలేము. మనము ఇక్కడ కూర్చున్నా కూడా మైండ్ అంతా ఎక్కడో ఉంటుంది. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు కనుకనే ఆయన నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కేవలం అది ఆయన ప్రేమ. ఆయన ఆశీర్వాదములు మనపైన ఎప్పుడు ఉంటాయి. ఆశీర్వాదాన్ని ఆనాడు ఆదాము అవ్వ కోల్పోయారంటే ఖచ్చితంగా కోల్పోయారు. భూమిని నిండించారు. దేంతో నిండించారు? ఫలించారా? చాలామందికి మాట అర్థం కాదు. ఫలించడం అంటే ఏమనుకుంటారంటే, ఆశీర్వాదాన్ని ఫలించడాన్ని ఇంటర్చేంజబుల్గా వాడుతూ ఉంటారు. అంటే
కొద్దిగా క్లారిటీ ఇస్తాను మీకు ఈరోజు. ఆశీర్వాదం అనేది చాలా బ్రాడర్ వర్డ్, చాలా బ్రాడర్ వర్డ్. అది బ్లెస్సింగ్ చాలా పెద్ద వర్డ్. అది దేంట్లో బ్లెస్సింగ్, ఎక్కడ బ్లెస్సింగ్, ఎలా బ్లెస్సింగ్, అవునా? ఇది తెలుసుకోవడం, ఇది ఇండివిజువల్గా నేర్చుకోవాలి. ఆశీర్వాదంలో మొదటిది ఫలించడము. ఫలించడం అంటే బైబిల్ ప్రకారం అర్థం చేసుకుంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడము. బిల్డ్ యువర్ క్యారెక్టర్. దేవునికి అనుగుణంగా దేవుడు ఏ విధంగా మనుషులు ఉండాలని కోరుకున్నాడో ఆ విధంగా ఉండడానికి నీ ప్రయత్నం చేస్తుంటావే. విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ హృదయాన్ని మార్చుకుంటూ, నీ బ్రతుకును మార్చుకుంటూ, నీ అంతరంగంలో ప్రతి దినము నిన్నటి కంటే ఈరోజు ఇంకా నేను బెటర్గా ఉండాలి, ఈ రోజు కంటే రేపు ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి, ఆయన అనుకున్నట్టుగా నన్ను నేను మార్చుకోవాలని అనుకుంటావు కదా. మార్చబడిన దినమున ఫలిస్తా. దాన్ని 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలిస్తారు. పరిపూర్ణకు అవ్వడానికి దేవుడు మనని ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనని పిలుచుకున్నాడు. అంటే ఫలించడము దేవునికి ఇష్టము, ఫలింప చేయడము దేవునికి ఇష్టము. కానీ ఆ ఫలించాలన్న ఆలోచన, నిశ్చయత మనుషులకు లేకపోతే దేవుని చే నుండి జారిపోతారు. దేవుడు మనం ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు, కానీ ఆయన ఊరికే ఆశీర్వాదం ఇవ్వడు. ఆశీర్వాదాలతో పాటు కొన్ని కండిషన్స్ ఇస్తాడు. ఒకే ఒక ఫండమెంటల్ కండిషన్ ఏంటో తెలుసా? ఆయనకు లోబడి ఉండడం, ఆయన చెప్పినట్టుగా వినడము, ఆయనకు సమయాన్ని ఇవ్వడము, ఆయన కొరకు బ్రతకాలని ఆశ కలిగి ఉండడము, ఆయనలాగా మారాలనుకోవడము. చూద్దామా ఒక వ్యక్తి, ఫలింపబడిన వ్యక్తి చూద్దామా. ఆదాము అవ్వలు ఫలించలేకపోయారు. మరి ఇంకో వ్యక్తి ఎవరు ఫలించారో చూద్దాం. అబ్రహాము గురించి నేర్చుకుందాం. అది ఆదికాండములో 17వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు చూద్దాం. అబ్రహాము సాగిల్ల పడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాం కాదు అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాం అని అనబడును. ఇంకో మాట, నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లును నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. తర్వాత, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. గొప్ప వాగ్దానము. ఆదాము చేశాడు ఈ మాట. ఆదాముకి ఏం చెప్పారు? ఫలించి అభివృద్ధి పొంది నిండించి లోపరుచుకో అన్నాడు. తప్పిపోయారు. ఇక్కడ దేవునికి విధేయత చూపించడం తప్పారు. అబ్రహాముకి అన్యజనుడు, కల్దీల దేశంలో ఊర్ అని ఒక పట్టణం నుండి వచ్చి ఉన్నాడు. అన్యజనుడు, విగ్రహారాధికుడు, కానీ విగ్రహాలంటే ఇష్టం లేనివాడు. అటువంటి వ్యక్తి నిజమైన దేవుడు ఎవరు అని ఆయన ప్రయత్నం చేస్తూ కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వరం విన్నాడు. దేవుని యొక్క స్వరం విన్నాడు. 11 అధ్యాయంలో కనపడుతుంది. 11-12 అధ్యాయంలో దేవుని స్వరం విని కేవలం స్వరమును పట్టుకొని తెలియని దేశమునకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. కనపడుతున్న దేవుళ్ళు దేవతల చట్టు చూడకుండా కనపడని దేవుని యొక్క స్వరమును పట్టుకొని దేవుడు చెప్పిన మాట, ఆయన నిజమైన దేవుడు సృష్టికర్తని నమ్మి తెలియని ప్రదేశానికి, తెలియని దేశానికి తను కేవలం తన కుటుంబాన్ని మాత్రమే పెట్టుకొని, తన భార్యను, తన భర్తను పెట్టుకుని, తన తండ్రి వస్తే తన తండ్రిని తీసుకుని తన పుట్టిన దేశమును, తన పుట్టిన ప్రాంతమును, తన పెరిగిన ప్రాంతమును, తన వ్యాపారమును అన్నిటిని వదిలిపెట్టి కట్టు బట్టలతో తన ప్రాంతాన్ని వదిలిపెట్టి కేవలం ఒక స్వరమును నమ్ముకొని వెళ్ళాడు. అర్థమవుతుందా? దట్ ఈజ్ అబ్రహాం. ఊరికే అవ్వలేదు అబ్రహాముగా. తనకు లోటు, పిల్లలు లేరని లోటు, దేవునికి గోజాడాడు.
మనందరికీ తెలుసు, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పటికీ 75 సంవత్సరాలు, 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చి ఉన్నాడు, ఇస్సాకు వాగ్దాన సంతానము. గమనించండి, 75 సంవత్సరాలు కూడా బిడ్డకు పిల్లలు లేరు. అప్పటికే 25 సంవత్సరాలకు పిల్లయి ఉంటే అప్పటికే 50 సంవత్సరాలు ఆయన ఎదురుచూపులు, నిరీక్షణ లేని ఎదురుచూపది. 25 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురుచూపది. అక్కడ తనగలేదు, గులగలేదు, మా బ్రతుకు అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్మాడు. ఈరోజు మై డియర్ ఫ్రెండ్, నీ కుటుంబము ఆశీర్వడాలంటే నిజమైన దేవుని నమ్ము. ఈ స్వరము వింటున్నావు, ఈ స్వరాన్ని నమ్ము. ఆనాడు అబ్రహాము నమ్మాడు, ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు అంటాడు, హీఈస్ మై దోస్త్ అంటాడు. అంటాడు ఎవరన్నా దేవుడు ఫ్రెండ్ అంటాడు ఎవరన్నా? హీఈస్ మై ఫ్రెండ్, యు నో హూ ఇస్ అబ్రహాం, హీఈస్ మై ఫ్రెండ్ అంటాడు. ఆయన దేవునితో ఫ్రెండ్షిప్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. ఆయనకేనా అవకాశం? మనకు లేదా? మనకు కూడా ఉంది. ఈ వాగ్దానం చేసేటప్పటికీ అబ్రహాం పిల్లలు లేరు. గమనించండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. నీ దగ్గర ఈరోజు ఏది లేదో దానిని దేవుడు పలుకుతున్నాడు. నువ్వు చూడలేని దానిని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు చెయ్యలేదు, నువ్వు ఊహించని కార్యములు నీ చేత చేయించడానికి దేవుడు ఈరోజు సిద్ధపరుచుకుంటున్నాడు. నమ్ము ఈ మాటని, దేవుని మాటని నమ్ము. నీకు చేసిన వాగ్దానం చేత పట్టుకొని, ఇది నాకు తెలీదు దేవా ఏ విధంగా జరుగుతుందో నా జీవితంలో, కానీ నువ్వు చెప్పావు గనక నమ్ముతున్నాను. ఎందుకంటే చెప్పిన వ్యక్తి ఆషామాష వ్యక్తి కాదు. సృష్టిని కలగజేసిన వ్యక్తి అయిన, మరణి కలగజేసిన వ్యక్తి. మనమందరం కూడా భూమి మీద ఉంటే ఆయన పైనుండి మనందరినీ చూస్తూ ఉంటాడు. ఫలించిన దేవునికి కావాలి. క్యారెక్టర్ టెస్ట్ అయింది అబ్రహాముది. ఏ విధంగా టెస్ట్ అయింది? మొదటిగా తన తెలియని దేశానికి వెళ్ళమన్నప్పుడు నమ్మి ముందుకెళ్ళాడు. భయపడలేదు, ఆందోళన పడలేదు, సూచక క్రియలు చూపించమని అడగలేదు. వెళ్ళిపోయాడు. అక్కడ ఇబ్బందులు వచ్చినా వెనక్కి మళ్ళీ రాలేదు. నా కల్దీలో దేశం నేను వెళ్ళిపోతానని భయపడలేదు. ఐగుప్తు రాజు దగ్గరికి తన భార్యను తీసుకెళ్ళినప్పుడు భయపడలేదు, వదిలేశాడు. ఇక్కడ నడిపించిన దేవుడు ఇంకా నడిపాడా? వదిలేశాడు. దేవుడు మళ్ళీ రప్పించాడు. రాజుల సంపదనంతా కూడా తనకు ఇస్తున్నాడు. అర్థమైపోయింది ఆయనకు, నేను కరెక్ట్ రూట్లో ఉన్నాను. ఈరోజు మనందరికీ ప్రశ్న, నీకు నీ దేవుడు అర్థమయ్యాడా? ఆనాడు అబ్రహాము కేవలము చూడకుండా స్వరమును విని ఆయన నమ్మి ఉన్నాడు. ఆనాడు యేసు ప్రభు వారు లేరు, కేవలం స్వరం ఉన్నది. ఈరోజు అనేక రకంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రజలు, ఎన్నో వాక్యాలు వింటున్న మనము దేవుని నిజంగా నమ్మామా? నిజంగా ఆయన దేవుడు ఉన్నాడు, నా దేవుడని హృదయంలో నిశ్చయించుకున్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. ఆయన నమ్మాడు. హీ ట్రస్టెడ్ గాడ్, హీ బిలీవ్డ్ గాడ్ అండ్ హీ గాట్ బ్లెస్సింగ్స్. ఈరోజు నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఆశీర్వాదాలు దేవుడు నీకు కూడా కలగజేస్తాడు. లేని దానిని ఉన్నవాటిగా చేసే దేవుడు ఈరోజున్న నిన్ను ఒక చిన్న ప్రజగా, ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తిని, ఆయన ఎవరో కూడా తెలియని వ్యక్తిని ప్రపంచానికి, ఈరోజు ప్రపంచంలో చూడండి ఎవరున్నారు? ప్రపంచంలో ఎవరున్నారండి? అబ్రహాము సంతానమే ఉన్నారు. ఇంకెవరున్నారు ప్రపంచం అంతా? గమనించండి, ఒక చిన్న ఊరుండి వచ్చిన అబ్రహాము ఈరోజు ప్రపంచంలో దాదాపు 80%, 85% జనాభా ఆయన సంతానమే. రాజులుని కుటుంబం నుంచి వస్తారు. అర్థం అవ్వట్లేదా? హెబ్రూలు, యూదులు అబ్రహాము సంతానము, ముస్లింలు అబ్రహాము సంతానము, క్రైస్తవులు అబ్రహాము సంతానము. వీళ్ళందరూ కలుపుకుంటే ప్రపంచం మిగిలింది ఎవరు? ఇంకా 2 దేశాలు మిగిలినాయి అంతే. ఇండియాలో కూడా 50% కంటే పైనే క్రైస్తవులు ఉన్నారు. గమనిస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. ఒక తెలియని ఒక్క వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి దేవుడు నమ్మడం ద్వారా తన జనాంగాన్ని దేవుడు గుర్తుపెట్టుకుని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఆయన పేరును తలుచుకుని మనందరం కూడా సంతోషిస్తున్నాం. విశ్వాసులకు తండ్రి అయినా అని. మరి నీవు నీ కుటుంబానికి ఆ విధంగా ఉండాలని అనుకోవట్లేదా? 2025 సంవత్సరము దేవుడు నిన్ను ఆశీర్వించడానికి ఇష్టపడితే, నిన్ను ఆశీర్వించాలని అనుకున్నప్పుడు, ఆయన కూడా నీకు పరీక్షలు పెడుతున్నప్పుడు, ఆయన స్వరం నీకు వినిపిస్తున్నప్పుడు, తన వాక్యం చేత నీతో మాట్లాడుతున్నప్పుడు, దాన్ని నమ్మి దాన్ని పట్టుకున్నట్టయితే నిన్నెందుకు ఆశీర్వదించాడు దేవుడు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆశీర్వదించడానికి, ఫలించడానికి దేవుడు మనను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. చూద్దామా, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుండి 12 వచనాలు. మరి కేవలము అబ్రహాముకేనా? మరి మాకు లేవా అనుకుంటున్నారా?
అనుకోకండి. దేవుడు మనకు మంచి మాట చెప్తున్నాడు. 1వ అధ్యాయం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12. అందుచేత ఈ సంగతి విని నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలమగును అగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా, అంటే ప్రభువుకు తగినట్టుగా నడుచుకున్న వలననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించవలననియు దేవుని బతిమాలుకొంచును. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? అర్థమైంది మాట? ఎంత గొప్ప ఆశీర్వాదము. అన్నీ కలిపితే మనం ఫలించాలి, ఈ లోకంలో ఫలించాలి. అది దీర్ఘశాంతము చేత ఫలించాలి. పరలోక రాజ్యములో దేవదూతలతో సమానంగా దేవుడు మనం నిలబెట్టబోతున్నాడు. అందుకొరకు మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని బట్టి తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని అని చెబుతున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, మన ఏర్పాటు ఎటువంటిదంటే పరలోక రాజ్యంలో దేవునితో తన కుడి పార్శ్వంలో కూర్చోవలసిన ఏర్పాటు మనది. యేసు ప్రభు వారిని నమ్మిన బిడ్డలు పరలోక రాజ్యములో దేవుని కుడి పార్శ్వంలో కూర్చోవడానికి ఏర్పాటు చేయబడ్డారు, ఇక్కడిక్కడ ఉండడానికి కాదు. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు మై డియర్ ఫ్రెండ్స్ ఆశామాషిగా కూర్చోలేరు. చాలామంది అనుకుంటారు క్రైస్తవులు దేవుని దగ్గరికి వెళ్ళాము, కూర్చున్నామా, వాక్యం విన్నామా, సన్నిధి అయిపోయిందా, ఇంటికి వెళ్ళిపోయామా, మళ్ళీ బతికేస్తున్నామా ఇష్టం వచ్చినట్టు. మై డియర్ ఫ్రెండ్స్, నో నో. దేవుడు నిన్ను నియమించుకున్నది ఏర్పాటులో ఉన్నావని. నీ కుటుంబంలో అందరూ మారారా? క్వశ్చన్ వేసుకో. నీ కుటుంబం, నీ బంధువులందరూ మారారా? మారలేదే. నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? నువ్వెందుకు ఈరోజు ఇక్కడ కూర్చున్నావు? నీ పట్ల దేవునికి ప్రణాళిక కలిగి ఉన్నది కనుక నీ ఈరోజు ఇక్కడ కూర్చున్నావు. అది అర్థం చేసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నీ బ్రతుకు మారిపోతుంది. కేవలం నీ భార్య మారినంత మాత్రం నువ్వు మారవు. నీ కేవలం నీ భర్త మారిన మాత్రం భార్య మారరు. భార్య భర్తలు మారినంత మాత్రం పిల్లలు మారరు. ఒక్కొక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అనేక కుటుంబాల నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఆ కొంతమందిని ఆశీర్వదించి అనేక మందికి వెలుగుగా ఉంచుతున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని నేను ఆశీర్వబడలేడన్న క్రైస్తవుడు ఉండలేడు, ఉండకూడదు కూడా. ఎందుకంటే క్రీస్తు నమ్మిన ప్రతి బిడ్డ ప్రతి ఆశీర్వాదంలో పాలు పంచుకుంటాడు. ఆశీర్వాదము తన మాటలోను, ఆశీర్వాదం తన జీవన విధానములోను, ఆశీర్వాదము తను చేసే కార్యములోను, ఆశీర్వాదము తన కష్టములోను, సంపాదనలోను, సమస్తములోను ఆశీర్వాదమే. తీసుకోవడంలో ఆశీర్వాదము, ఇవ్వడములో ఆశీర్వాదము దేవుడిస్తాడు. అటువంటి వారిగా క్రైస్తవులకు మనందరము ఏర్పాటు చేసుకున్నాం. క్రీస్తు ఆశామాషి వ్యక్తి కాదండి. ఆయన మనుషుల చేత తృణీకరింపబడి మరణించాడు కాబట్టి ఆయన బలహీనుడు అనుకుంటే సారీ. సర్వశక్తి గల దేవుడు అయిన సృష్టిని చేసిన దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు, ప్రేమను చూపించాడు. మనని ఆశీర్వదించడానికి తను పాపిగా మారాడు. నిన్ను అభివృద్ధి చెందించడానికి ఆయన మనుషులేట నిందల పాలయ్యాడు. నిన్ను బ్రతికించడానికి ఆయన మరణించవలసి వచ్చింది. నిన్ను జీవింపజేయడానికి ఆయన మరణించాడు. అంతేగాని ఆయన ఏమి చేతగాక కాదు. కొదమ సింహంలాగా రెండో రాకడలో వచ్చినప్పుడు వంగని ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగిపోతాయి, గడగడలాడుతాయి. ఈ లోకంలో దేవుడు దేవతలను చెప్పబడుతున్న సమస్తము అందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడతాయి. ఆనాడు ఐగుప్తు దేశంలో, ఆనాడు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న విగ్రహాలు, బబులోను దేశంలో విగ్రహాలు ఉన్నప్పుడు ఆ విగ్రహాల దగ్గరికి నెబుకద్నెజరు దేవుని యొక్క మందిరంలో ఉన్న బంగారమును, దేవుని యొక్క మందసమును తీసుకెళ్ళి అక్కడ పెట్టడం ఆయన తన గుడిలో పెట్టాడు. గుడిలో పెడితే ఏమైందో తెలుసా? మందసము ఆ దేవత గుడిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క యెహోవా యొక్క మందసము దేవత యొక్క గుడిలో ఉన్నప్పుడు ఆ గుడి యొక్క విగ్రహము ఉదయం రాగానే ఆ మందసం ముందర సాగిలపడి మెడ బయటకు ఉందంట.
మెడ విరిగిపోయి ఉంది. అరే ఏమైంది మా విగ్రహానికి, మా దేవుడికి ఏమైంది అని అనుకున్నారు. మళ్ళీ నిలబెట్టారు. మళ్ళీ రాత్రి అయింది, మళ్ళీ ఉదయం అయింది, విగ్రహం మళ్ళీ పడిపోయింది. దేవుని ఎదుట, సజీవుడైన యెహోవా ఎదుట ఏ విగ్రహమైనా పడిపోవాల్సిందే. హల్లెలూయా. మనము దేవునికి మొక్కుచున్నాము. రకరకాల మాటలు ప్రజలు మాట్లాడుతున్నప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, 2025 సంవత్సరంలో ఖచ్చితంగా చెబుతున్నాను, నిజమైన దేవుడు నీ జీవితం ద్వారా, నీ నోటి ద్వారా అనేకులకు ఆయన దేవుడని ప్రచురించే అవకాశాలు దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇస్తాడు. నిలబడతావా? దేవుని కొరకు మాట్లాడగలుగుతావా? నా దేవుడు సజీవమైన దేవుడు, నేను నమ్మిన దేవుడు, నమ్మదగిన వాడు, నిలబడగలుగుతావా? నిలబడిన వల్ల సే హల్లెలూయా. అవకాశం అందరికీ. ఆయన కొరకు నిలబడ్డాడు అబ్రహాము, ఆయన కొరకు నిలబడ్డాడు సౌలు, పౌలుగా మారాడు, ఆయన కొరకు నిలబడ్డాడు దావీదు. ఆయన కొరకు నువ్వు నేను నిలబడితే ఆయన ఆశీర్వాదం ఆనాటి ప్రజలకు దొరికినట్టుగా మనకు దొరుకుతుంది. నిజమైన ఆశీర్వాదము దేవుని తోడుగా ఉండడము, నిజమైన ఆశీర్వాదములో ఫలించడము. ఆ ఫలింపు ఎటువంటిది తెలుసా? చూద్దామా ఏ విధంగా ఫలిస్తామో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చదువుదామా. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్ష వల్లో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అర్థమైపోయిందా? ఆన్సర్ ఇచ్చేసిండ దేవుడు. ఫలించడము ఎక్కడ దొరుకుతుంది? ఎట్లా ఫలిస్తాము? ఎవరి వల్ల ఫలిస్తాం? గమనించండి, ఒకటి అర్థం చేసుకోవాలి, మనం సొంతంగా మనం ఫలించలేము అని అర్థమవుతుంది. నీ సొంత కష్టము ద్వారా, నీ సంపాదన ద్వారా నువ్వు అభివృద్ధి చెందలేవు. నీ సొంత కష్టము ద్వారా నువ్వు పిల్లలు కనలేవు. అవునా? నీకు సొంత కష్టం ద్వారా నీకు పిల్ల దొరకదు, పెళ్ళి కాదు. ఎందుకు చెప్తున్నావని నేను? ఇటువంటి దాంట్లో అందరూ పోతున్నారు కాబట్టి. ఎందుకు తెలుసా? సొంత కష్టము, సొంత జ్ఞానము దేని కొరకు అంటే కేవలం మన సాటిస్ఫాక్షన్ కొరకే. ఆశీర్వాదము, ఫలించడము దేవుని నుంచి. నమ్మిన వాళ్ళు సే హల్లెలూయా. నా దేవుని దగ్గర నుండి నాకు ఆశీర్వాదం వస్తుంది, నా దేవుని ద్వారా ఫలిస్తాను. అనేక మంది కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేక మందికి అర్థమేమాడు ఒకటి చెప్తాను. నేను సంపాదిస్తున్నాను కానీ అప్పులు మాత్రం తీరుతలేవు. నా కుటుంబంలో ఉన్న భార్యను చక్కగా చూసుకుంటున్నాను కానీ సమాధానం లేదు. నా కుమార్తెలకు కావాల్సిన అన్నీ కొనిస్తున్నాను కానీ వాళ్ళు నాకు మర్యాద ఇవ్వట్లేదు. చదువు చెప్పించడానికి లక్షలు పెట్టి స్కూల్ పంపిస్తున్నా, చదువు ఎక్కలేదు. అర్థమవుతుందా? ఆదివారము సండే స్కూల్కి పంపించడానికి మాత్రం నేను వెనుకంజ చేస్తున్నాను. అక్కడ మిస్ అవుతున్నారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుడు చెబుతున్న మాట, ఇవన్నీ మన కుటుంబంలో జరుగుతున్నవి అంటే అక్కడ ఎవరు లేరు అంటే దేవుడు లేడు. నీవు ఎవరిపైన ఆధారపడుతున్నావు అంటే నీపైన ఆధారపడుతున్నావు. నేను కష్టపడ్డాను, చదువుకున్నాను, పాస్ అయ్యాను, ఉద్యోగం వచ్చింది, సంపాదన వచ్చింది, భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, ఇంకైపోయింది. కానీ ఎక్కడేసే గొంగడు అక్కడే ఉంది. వెనక తిరిగి చూసుకుంటే 10 సంవత్సరాల కింద అదే బతుకు, 5 సంవత్సరాల కింద అదే బతుకు, ఇప్పుడు అదే బ్రతుకు. ఇంకా ఫ్యూచర్లో మారుతామన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే మేము ఇంతే. ఎంతమంది అనుకుంటున్నారు మేము ఇంతే, ఇంకా మా బతుకులు మారాయని? నో మై డియర్ ఫ్రెండ్స్. ఇచ్చిన జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్న రాత్రి దినం ఒక మాట చెప్పాను నేను. బియ్యము వండినప్పుడు కొన్ని రకాల బియ్యాలు ఏమవుతుంది, బియ్యము బాగా ఎదుగుతాయి, కొన్ని రకాల బియ్యము ఎక్కువగా ఎదగవు. ఎదిగిన బియ్యము, సేరుడు బియ్యం తీసుకున్న అనేక మంది తినగలుగుతారు అది ఎదిగినప్పుడు. అదే సేరుడు బియ్యము ఎదగకపోతే కొంతమంది తినగలుగుతారు. సేరులో తేడా ఉందా? సేరులో తేడా ఉందా? లేదే. తీసుకున్న కొలమాలో తేడా ఉందా? లేదే. అదేవిధంగా మన జీవితము, మనకున్న సమయము, మనకున్న వనరులు కొంచెమైనను దేవుని యొక్క చేతి పని ఆయన చెయ్యక దాన్ని తగిలితే, ఆయన ఆశీర్వాదం మనకుంటే దాన్ని మల్టిప్లై చేస్తాడు దేవుడు. సీరడి బియ్యమును 2 తినేది 5 మంది తినేలాగే దేవుడు ఏ విధంగా చేస్తాడో అదేవిధంగా నీ కష్టార్జితాన్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. పర్సనల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయి చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా కుటుంబంగా చేసి ఈ ఫలాలను తిన్నాము కాబట్టి చెబుతున్న మాటలు ఇవి.
దేవుని దగ్గర ఫలింపజేయాలంటే ఆయనకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. నిశ్చయం చేసుకోండి, దేవుని సన్నిధిలో ప్రతి దినము నేను ప్రార్థన చేస్తాను. ప్రతి దినము దేవుని సన్నిధిలో, దేవా నీవు నాకు తోడుగా ఉన్నావని నమ్ముచున్నాను, నాకు సహాయం చేయండి నిర్ణయం తీసుకోండి. డిసెంబర్ నెల వచ్చేసప్పటికి ఛాలెంజ్ మీ, ఎట్లా ఫలించారో చెప్తాను నేను. మీ క్యారెక్టర్ మారుతుంది, మీరు చూసే విధానం మారుతుంది, మనుషులను చూసే విధానం మారుతుంది. యు విల్ స్టార్ట్ లివింగ్ నాన్ జడ్జిమెంటల్ లైఫ్. ఎదుటి వ్యక్తిని తీర్పు తీర్చకుండా బ్రతకడము ఎంత సంతోషమో తెలుస్తుంది మీకు. కుటుంబాల్లో సమాధానం తెలుస్తుంది, మాటల్లో మాధుర్యం వస్తుంది. అర్థమవుతుందా? కోపం రాదు, కక్షలు రావు, క్షమించేస్తావు, పట్టించుకోవు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు, అభివృద్ధి చెందుతావు, లోకంలో అభివృద్ధి చెందుతావు, నీ ఫ్యామిలీలో కుటుంబంలో అభివృద్ధి చెందుతావు, దేవుని సన్నిధిలో కూడా అభివృద్ధి చెందుతావు. దానికి కావాల్సిన ఒకే ఒకటి, యేసుక్రీస్తుకి ఆనుకొని ఉండాలి. ఆనుకొని ఉండడం అంటే ఆయన పైన ఆధారపడ్డము. నువ్వు చేస్తున్న పని ప్రారంభించే ముందు, ప్రభువా నా పని ప్రారంభిస్తున్నాను, నన్ను ఆశీర్వదించు. ఉద్యోగం చేస్తున్నావా, ప్రార్థన చేసి ఆ దినమును ప్రారంభించు. వంటలు చేస్తున్నావా, ఆ వంట ప్రారంభించే ముందు ప్రార్థన చేసి ఆ వంటను ప్రారంభించు. ప్రయాణం చేస్తున్నావా, ప్రార్థన చేసి ప్రయాణం చేయి. ఏ పని చేసినా దేవా నీకు అప్పచెప్తున్నాను, నాయనా నీకు అప్పచెప్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఈ మాట పలకడము 2020 సంవత్సరంలో ఆలోచన చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్. యుల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్. డెఫినెట్గా ఎన్నో గొప్ప గొప్ప మార్పులు చూస్తారు. ఆయన ద్రాక్షవల్లి తీగలు మనము. ద్రాక్షవల్లికి ఆనుకొని ఉండకపోతే ఈ విధంగా ద్రాక్ష తోట ఫలించదు. క్రీస్తుకి మనం అంటుకొని ఉండకపోతే మనం కూడా ఫలించలేము అన్న మాటను మనము చూస్తాం. చివరికి మాట చెప్తాను నేను, చూద్దాం. 2 మాటలు మత్తయి సువార్త చూద్దాం. ఒక మాట, 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్తలోని 21వ అధ్యాయాన్ని మనము చూద్దాం. సారీ మా 2 పేతురు చూద్దాం. 2 పేతురు మొదటి అధ్యాయము, 2 పేతురు మొదటి అధ్యాయము. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ చదువుతాను, భలే ఉంటుంది. ఐ ఎంజాయ్ దిస్ వర్స్. 2 పేతురు మొదటి అధ్యాయము 5 నుంచి 9 వచనాలు. అందరు చదవాలి. ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవన్నీ మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. రివర్స్ చదివితే ఇవన్నీ అల్టిమేట్గా దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటే అల్టిమేట్గా దయ, ప్రేమ తర్వాత దయ వచ్చేది. వెనుక నుండి చదువుకొని వెళ్దాం. అవునా? దయ కావాలంటే ప్రేమ కావాలంటే సహోదర ప్రేమ కావాలంటే భక్తి కావాలంటే సహనం కావాలంటే ఆశా నిగ్రహం కావాలంటే జ్ఞానం కావాలంటే ఇంకేం కావాలి? సద్గుణం కావాలి. ఇవన్నీ కావాలంటే ఒకటి కావాలి, విశ్వాసం ఉంటే ఇవన్నీ నీలో వస్తాయి. లాస్ట్ నీలో దయ వస్తుంది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు మనపైన హి షోడ్ మర్సీ ఆన్ us, దయ చూపించిన దేవుడు. ఎందుకంటే దేవాది దేవుడు అల్టిమేట్గా తన నుంచి వచ్చింది దయ మనుషులపైన. మన దగ్గర నుంచి ఎదురు చూస్తుంది కూడా దయనే. అందుకని బీదలకు అప్పించేవాడు, బీదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పించేవాడు అంటాడు. సహాయము, ఎదుటివాడికి సహాయం చేయాలంటే దయాగుణం కావాలి. నీలో దయాగుణం వచ్చింది అంటే ఇవన్నీ లక్షణాలు నీలో ఉన్నట్టే. ఇవన్నీ లక్షణాలు ఉండడానికి ఒకే ఒకటి కావాలి, అస్త్రం. ఆ అస్త్రం ఏంటి? విశ్వాసం కావాలి. విశ్వాసం అన్న మాటకు అర్థము డెఫినేషన్ చెప్పట్లేదు, సింపుల్ మాట చెప్తాను. దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడము అలవాటు చేసుకుంటే అది విశ్వాసం. దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడకపోతే అల్ప విశ్వాసము, అవిశ్వాసం. సింపుల్గా
పరిపూర్ణంగా దేవుని యందు. నిన్న ఎవరు బాగా సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను నిజమైన విశ్వాసం అంటారు. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ కాల్డ్ నిజమైన విశ్వాసము, అబద్ధ విశ్వాసం లేదు. అక్కడ విశ్వాసం ఉందా లేదా? ఓకేనా? డోంట్ యూజ్ దట్ వర్డ్, అవసరం లేదన్నమాట. విశ్వాసం ఉంది నాకు దేవుని పైన. ఆ విశ్వాసం ఏం చేస్తా అంటే నేను దేవుని పైన మాత్రమే ఆధారపడతాను, ఆయన నన్ను బ్రతికిస్తాడన్న నమ్మకము మనకు ఉంటుంది. ఈ విధంగా ఆలోచన చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఈ లక్షణాలు మనలోకి వస్తే ఎందుకు దేవుడు మనల్ని ఫలింపచేయడు? ఈ 2025 సంవత్సరంలో ఫోకస్ చేయాల్సిన కొన్ని విషయాలు. మొదటిది, దేవునికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడదాం. ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తావు? ప్రతి ఉదయము, ప్రతి మధ్యం, ప్రతి సాయంకాలము దేవుని తలుచుకుంటూ చేస్తున్న ప్రతి పనిలో దేవునికి ప్రార్థనాపూర్వకంగా నీ పనిని ప్రారంభించు. రెండవది, నీ కుటుంబంతో కూర్చున్నప్పుడు కుటుంబంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడు. భార్యాభర్తలైనా కుటుంబం అంతా కలిసైనా సరే, కానీ కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడు. మూడవది, నీ దేవుడు నీకు ఆశీర్వదించిన ప్రతి దాంట్లో, దేవా నీది నాకు ఆశీర్వాదంగా ఇచ్చావు, ఇక నీ సన్నిధికి నేను ఇస్తున్నాను. ఈ విషయంలో చాలా క్లియర్గా ఉండండి. దేవునికి కావాల్సిన డబ్బు కాదండి. ఐమ్ టెల్లింగ్ యూ, నేను చెప్పిన మాట డబ్బు కొనుక్కోవద్దు. నేను చెబుతుంది నీ సమయము. దేవా నాకు నెలంతా వారమంతా సమయం ఇచ్చావు, నీ సన్నిధిలో ప్రతి వారం గడుపుతాను. దేవా నాకు శక్తినిచ్చావు, ఆ శక్తికి తగ్గట్టుగా నా సంఘంలో కానీ నీ పని నిమిత్తం కానీ ఏదైనా పని చేస్తాను నీ కొరకు నేను. దేవా నాకు జ్ఞానం ఇచ్చావు, నీ సన్నిధి కొరకు ఈ జ్ఞానాన్ని నేను వాడుతాను. ఏదో ఒక రకంగా నన్ను వాడుకో. చక్కటి స్వరం ఇచ్చావు, నీ సన్నిధిలో మహింపరచుటకు నేను ప్రార్థన చేయడం సహాయం దయచేయి. నన్ను ఆరాధన చేయడానికి నన్ను పురికొల్పించు. అర్థమవుతుందా? ఇవన్నీ తర్వాతనే నేను డబ్బు కావాలి దేవుడికి. డబ్బుతో దేవుడు మనుషులు చూడండి. చాలామంది డబ్బు నుంచి ఎక్కువ మారుతారు ఈ మధ్య. డబ్బుతో దేవుడు మనుషులు చూడడు. ఎందుకంటే దేవుడు ఉన్న దగ్గర డబ్బు లేదు. నీకు డబ్బు కావాలా, దేవుడు కావాలని అడుగుతాడు ఆయన. మనుషులు ఏమైపోయారు? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతున్నారు. అది మన దౌర్భాగ్యం అది. సరేనా? యేసుక్రీస్తు ప్రభువు డబ్బు అడిగారు. రైట్. నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్తే, ఇక్కడ విశ్వాసముతో నువ్వు చేసిన ప్రతి పనిని, దేవుడిచ్చిన వాగ్దానమును చేతబట్టుకొని, ఇది నా జీవితంలో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అన్న నమ్మకము నాకున్నదని ప్రతి దినమ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రతి సందర్భంలో దాన్ని చదువుకుంటూ ధ్యానిస్తూ ముందుకెళ్ళాలి. ఆఖరికి ఏంటంటే, ఈ సంవత్సరంలో వచ్చే ప్రతి అనుభవములో ఎక్కడ కూడా భయము మీ లోపల కనపడొద్దు, నిరుత్సాహము కనపడొద్దు. బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నో రకాల కొలిమిలో మనము బాధపడుతూ ఉంటాం, అవకాశాలు చేజారుతాయి. అయినా కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే ఇంతకంటే గొప్పవి నాకు ఇస్తారని నమ్మకం ఉండాలి. ఇది మొదటిది. రెండవది దేవుని కొరకు ప్రతిదినము నన్ను నేను మార్చుకుంటూ నిన్నటి కంటే ఇవాళ బెటర్గా, ఈరోజు కంటే రేపు ఇంకా బెటర్గా బ్రతకడానికి నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండు. నీలో ఉన్న లోపాలను గమనించుకొని ఆ లోపాలని ఒకటి దాన్ని బయటకు తీ. దేవుని యొక్క వాక్యముతో దాన్ని నింపుతూరా. నీ పరిశుద్ధంగా నువ్వు మార్చబడతావు. దేవుడు ఫలింపజేస్తారంటే ఆయనకు ఆనుకొని ఉంటే యూ విల్ హ్యావ్ ఎ బెస్ట్ క్యారెక్టర్. క్రైస్తవుడు అంటే ఇట్లా ఉండాలిరా, ఈమెలాగా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఇతనిలాగా ఉండాలి అని నువ్వు వెళ్తున్న ప్రతి స్థలమందు నిన్ను చూసినప్పుడు నువ్వు దేవుని నమ్ముతావా? నువ్వు క్రైస్తవురాలివా, నువ్వు క్రైస్తవుడువా అని నిన్ను చూసి, నీ మాటను బట్టి, నీ పనిని బట్టి, నీ తీసుకున్న నిర్ణయాలను బట్టి నువ్వు క్రైస్తవుని తెలియాలి. అంతేగాని నీ పేరుని బట్టి క్రైస్తవం తెలియదు. నామకే వాస్తే క్రైస్తత్వం వద్దు. బ్రతికితే క్రీస్తు కొరకు ఖచ్చితంగా బ్రతికి చూపిద్దాం. ఈ 2025 సంవత్సరము దేవుడు ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకిస్తాడు. చివరి ఒక మాట చేస్తున్నాం. గళిత రాసిన పత్రిక చూద్దాం. ఇవన్నీ కూడా మనలో ఉండడానికి ఇష్టపడదాం. అందరికీ తెలిసిన మాట. గళిత రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా 2025 సంవత్సరంలో మనలో రావాలని కోరుకుందాం. చదువుదాం మరొకసారి. అందరూ చదువుతారా? ఆత్మఫలాలు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఇంట్లో రాసుకోండి, బోర్డు పైన రాసుకొని, ఇవి నాలో ఉన్నాయా,
లేకపోతే ఈ సంవత్సరంలో వచ్చేలాగా ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఆత్మ ఫలాలు. దేవుడు మన హృదయం నుండి మన దగ్గర నుంచి ఎదురు చూస్తున్న ఫలాలు అవన్నీ ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. 2025 ఈజ్ అ గేమ్ చేంజర్. 2025 ఈజ్ అ గేమ్ చేంజర్. నీ బ్రతుకు మారే సంవత్సరము, సంఘం యొక్క దశ దిశలు మారే సంవత్సరము, దేవుని యొక్క శక్తిని పరిపూర్ణంగా జరిగే సంవత్సరము, మనుషులు దేవుని కొరకు నిలబడే సంవత్సరము, దేవుడు మనుషుల చేత మన సంఘము లేదా క్రైస్తవుల చేత నిలబడి అనేక మందిని దేవుని కొరకు నిలబెట్టుకునే సంవత్సరము, నిన్ను వాడుకునే సంవత్సరము. ఈ సంవత్సరము నువ్వు నీ కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకడానికి నిలబడడానికి ప్రయత్నం చేయి. ఆయన నిలబెట్టుకుంటాడు. అనేక మంది ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడతాడు. నీకున్న కొంచెం ప్రాంతంలో కొంచెం సమయంలో దేవుడిని నిలబెడతాడు. అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వాడుకొని, దేవా నీ కొరకు నిలబడడానికి నాకు అవకాశం ఇచ్చావు, ఆ నిలబడ్డప్పుడు ఏం మాట్లాడాలో భయపడొద్దు, నీ నోటిని ఆయన నింపుతాడు. నువ్వు ఆయన కొరకు నిలబడితే చాలు, ఆయన నీ తరఫున మాట్లాడతాడు. నిలబడ్డానికి ఇష్టపడు, నీ హృదయాన్ని ప్రేరేపించుకో. ప్రార్థన వదులకు, విశ్వాసము వదులకు, నిరీక్షణ వదులకు. ఆయన మాత్రమే నాకు ఉన్నాడు, నా దేవుడు నాకు తోడున్నాడు, నాకు భయం లేదని జీవితాన్ని జీవించడానికి సంవత్సరం అంతా కూడా మనం పాట పాడదాం. మళ్ళీ కలుసుకుందాం. వచ్చే సంవత్సరంలో బ్రతుకుంటే మనము మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడాలి? ఎస్, 2025 ఈజ్ అ గేమ్ చేంజర్ ఇన్ మై లైఫ్. నా ఆలోచన విధానం 24 లాగా లేదు. నా ఆలోచన విధానం మారింది, నా బ్రతుకు మారింది, నేను వెళ్ళే ఆలోచన విధానాలు మారాయి, నా నిర్ణయాలు మారాయి, దేవుని చూసే దృష్టికోణం మారింది, దేవుని వాక్యం నాకు అర్థమవుతుంది, దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటున్నానని ఇవన్నీ నీలో లక్షణాలు వస్తున్నాయంటే ఐఎమ్ టెల్లింగ్ యూ మై డియర్ ఫ్రెండ్, దేవుడు నిన్ను ఫలింపజేస్తున్నాడు. మీరందరూ ఫలిస్తారా? చెప్తారా మాట? 2025 సంవత్సరం దేవుడు నన్ను ఫలింపజేస్తాడు. చెప్పడం మాట. 2025 సంవత్సరం దేవుడు నన్ను ఫలింపజేస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను గొప్ప చేస్తాడు, ఆయన కొరకు నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. తల ఉంచుదాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం దేవుడు మనం గొప్పగా ఆశీర్వదించాలని, ఆనాడు ఆదాము దేవుని చేత ఆశింపబడడానికి వాగ్దానం తీసుకున్నా, నిశ్చయంగా దాన్ని పట్టుకోలేదు కాబట్టి పడిపోయాడు. అబ్రహాము దాన్ని ఖచ్చితంగా పట్టుకున్నాడు, నమ్మాడు, కనుకనే అనేకులకు తండ్రిగా మారారు. మరి మనకు దేవుడు అనుగ్రహించిన ఈ వాగ్దానం నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ఫలింపచేయడానికని నువ్వు నమ్మినట్టయితే నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయి. ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడవు నీవు, స్తోత్రార్హుడవు నీవు తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసుకున్నారు, మమ్మల్ని ఎదిగింపజేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఏ పరిస్థితిలో కూడా నేను నీ చెయ్యి విడువను ఎడబాయనని, మరణమంతం వరకు కూడా మా చెయ్యి పట్టుకుని ఉంటానని వాగ్దానం చేసి ఉన్నారు నాయన. నమ్ముచున్నాం మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారు, మా బ్రతుకును మార్చడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. లోకంలో పాపములు ఉన్న మమ్మల్ని దేవా పరిశుద్ధులుగా ఉండడానికి మా చేయి పట్టుకుని మా కుటుంబాలని ఏర్పాటు చేసుకున్నారు. కేవలము దేవా క్రైస్తవమని దేవా పేరు మట్టుకు కాదు నాయన, నిజ జీవితంలో మీ కొరకు సాక్షి సమూహముగా బ్రతుకులాగన సహాయం దయచేయండి. వట్టి మాటల వైపు మా ఆలోచనలు వెళ్ళకుండా నిజమైన జ్ఞానం వైపు మా ఆలోచనలు, మా సమయం కేంద్రీకరించుకోవడానికి సహాయం దయచేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా. ఆశీర్వదించండి, మెండైన దీవెనల చేత నింపండి. దేవా, మీ కొరకు బ్రతుకున్న బిడ్డలు తండ్రి అనాథలుగా ఉండరని, ఎవ్వరు ఉన్నా లేకపోయినా మీరు మాతో ఉన్నారని నమ్మి ఈ లోకంలో జీవించే శక్తిని బిడ్డలకు దయచేయబడుచున్నాం తండ్రి. మా కష్టాన్ని ఆశీర్వించండి ఈ సంవత్సరంలో, మా ఫలితాలను ఆశీర్వించండి ఈ సంవత్సరంలో, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఈ సంవత్సరంలో, మమ్మల్ని వర్ధిల్ల చేయండి ఈ సంవత్సరంలో. మీ ఉద్దేశాలన్నింటినీ మా పట్ల నెరవేర్చండి నాయనా ఈ సంవత్సరంలో.
2025 సంవత్సరం గేమ్ చేంజర్ గాను మా బ్రతుకులను మారు మనస్సు కలిగిన బ్రతుకులను మేమందరము బ్రతుకుటకు మీ కొరకు నిలబడి ఎలుగెత్తి మాట్లాడి మీ కొరకు సాక్షిగా బతికే జీవితాన్ని మా అందరికీ దయచేయమని ఆత్మీయ ఫలముల చేత మనందరినీ భద్రపరిచి నడిపించి కాపాడమనవచ్చు. మీ తోడు నీడ దేవా, మా గమ్యము మేము చేరటకు సహాయం దయచేయమనవచ్చు. మా కుటుంబాలను మహాదేవుని ఆలయాన్ని మీరు మెండుగా ఆశీర్వదించమని అడవచ్చు. యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ వాక్యాన్ని మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.